ఓయూ ఏమంటుంది? సో ఇవాళ ఓయూ ఏమంటుందో మహేంద్ర టెక్ డ్రగ్ దందా గురించి మాట్లాడదాం. ఓయూ ఏమంటుందో తెలుసుకుందాం. ఎందుకంటే డ్రగ్ దందా అని యూనివర్సిటీ పైన నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే 2 సంవత్సరాల్లో డ్రగ్స్ దందా 100 కోట్లకు పైగా యూనివర్సిటీ కేంద్రంగా జరిగింది. 10 కొరియర్ సర్వీసులు దీనికోసం ప్రత్యేకంగా పనిచేసినాయి. అండ్ ఇక్కడ మహేంద్ర టెక్ యూనివర్సిటీలో డొంక లాగితే అక్కడ తీగ ఏకంగా తహసీల్దార్ని కూడా బుక్ చేయాల్సిన పరిస్థితి. సో దీని గురించి ఓయూ ఏమంటుందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి ఉదయం ఉన్నారు, మాట్లాడదాం. సో ఏంటి డ్రగ్స్ దందా ఏంటి? అది యూనివర్సిటీ కేంద్రంగా 100 కోట్లకి పైగా బిజినెస్ జరగడం ఏమనిపించింది ఉదయం మీకు? అయితే మహేంద్ర లాంటి యూనివర్సిటీ ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు వస్తారు. హైటెక్ సిటీ, నార్బిటా, మళ్ళీ అక్కడ సైడ్ ఉంటుంది. అది డబ్బులు ఉన్నోళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి విచ్చలవిడి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉండడంతో ఎప్పుడైతే డ్రగ్ అనేది ఒక అలవాటుగా మారినప్పుడు దానికి ఎడిక్ట్ అయిపోతారు, బానిసలు అవుతారు. బానిసలు అయినప్పుడు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా చేసుకునే క్రమంలో అదొక సామ్రాజ్యానికి ఒక ప్రాతిపదిక లాగా ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భం ఏంటంటే ఇక విస్తృత వ్యాప్తం. మీరు ఎక్కడైనా చూడండి, డ్రగ్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే డబ్బులు ఉన్నోళ్ళ నుంచి డబ్బులు లేనటువంటి పేద కుటుంబాలు గ్రామాల వరకు కూడా వెళ్ళిపోయింది. గ్రామాలలో కూడా పిల్లలు వాళ్ళ పని కంటే ఎక్కువ వ్యసనాలకు, డ్రగ్స్కు, గంజాయికి బానిసలు అయిపోయి వాళ్ళు విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని అనివార్యమైనటువంటి పరిస్థితిలో నెట్టబడ్డారు. కాబట్టి మేము ఇక్కడ ఉస్మానియా విద్యార్థులకు మేము అనేది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రసంగాలతోని బ్రహ్మాండ చెప్తున్నారు, డ్రగ్స్ ఎవడన్నా తీసుకుంటే ఉక్కుపాదం మోపుతాము, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని అంటున్నారు. కానీ దాని అమలు ఎంతవరకు ఉందనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. 4 కోట్ల మంది ప్రజానికంలో డ్రగ్స్ కనుక విస్తృత వ్యాప్తం అయితే సమాజము అగమ్య గోచరంగా అల్లకల్లోలం అవుతుంది, మానవ సంబంధాలు తెగిపోతాయి, వ్యవస్థ నాశనం అయిపోతుంది. అసలు ఎవరిని కూడా పట్టించుకోడు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఒక విలేజ్ లో ఒక వ్యక్తి నానమ్మను చూస్తలేడు, అక్కల చెల్లెళ్ళ చూస్తలేడు, ఒక మానసిక స్థిమితం కోల్పోయేటువంటి ప్రమాదంలో నెట్టబడితే ఆ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాడిని చంపేస్తారు. అంటే అది డ్రగ్సా లేకపోతే వాని అలవాటాన్ని పక్కన పెడితే వాటి మూలాలు డ్రగ్స్ లో ఉన్నాయనడానికి కారణం. డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన మైండ్ లో డోపమైన్ మీద పనిచేసినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. మనం ఏదైతే ఆల్కహాల్ తీసుకుంటాం అంటే ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. గంజాయి, కోకైన్, డ్రగ్స్ ఒక్కొక్క దాని యొక్క ప్రభావాలు ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటాయి అన్నట్టు. దాని ప్రాతిపదికన మనం ఈ డ్రగ్స్ అనేటువంటిది గంజాయి రూపంలో అనేక రకాలుగా విస్తరణ జరిగింది. అంటే గంజాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హైదరాబాద్లో ఉండేటువంటి బ్రిడ్జిల కింద ఉండేటువంటి వాళ్ళు గంజాయి తీసుకుంటారు. అంటే ఇది రకరకాలుగా అంటే మత్తు పదార్థం అనేది ఒకటే, కానీ ఇది విభిన్నమైనటువంటి పేర్లతో మనం పిలుస్తుంటాము. అయితే ఒక యూనివర్సిటీ కేంద్రంగా ఎంతో మంది మేధావులు మేధోమదనం జరగాల్సిన ఒక ప్లేస్ యూనివర్సిటీ అంటే, అట్లాంటిది ఒక యూనివర్సిటీలో 100 కోట్ల దందా డ్రగ్స్ కి సంబంధించి 2 సంవత్సరాల నుంచి జరగడం ఏంటి? అసలు విన్న తర్వాత ఏమనిపించిందన్న మీకు? అయితే ఇది చాలా మంది పెద్దల హస్తం ఉండకుండా జరగదు. ఎప్పుడైనా ఇప్పుడు నీకు డబ్బులు కావాలి అంటే సమాజంలో చాలా మంది విచక్షణ కోల్పోయి ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎన్ని తప్పుడు సైబర్ క్రైమ్ ఏం చేస్తున్నది, మనుషులను ఎట్లా అమ్ముతున్నారు, విదేశాలకు ఎట్లా పంపిస్తున్నారు, ఎట్లా తప్పుడు పద్ధతులలో బ్లాక్ మనీ ఇవంతా నడుస్తున్నప్పుడు ఒక యూనివర్సిటీ కేంద్రకంగా 100 కోట్ల 100 కోట్ల మీద నడుస్తుంది అనుకున్నప్పుడు ఇది విద్యార్థులతో అయ్యే పని కాదు. ఈ వీళ్ళ వెనక ఒక పెద్ద సామ్రాజ్యం ఉండి ఉంటుంది, ఒక పెద్ద మాఫియా ఉంటుంది. ఎందుకంటే అది మామూలు విషయం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలలో కానీ కాలేజీలలో కానీ వస్తే ఏదో తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా జరిగిపోతాయి. డ్రగ్స్ అనేది రహస్యంగా నడిచేటువంటి ఒక వ్యవస్థ. కానీ కోట్ల రూపాయల పేరు మీద అంత వ్యవస్థ నడుస్తుంది అనుకున్నప్పుడు ఆ యాజమాన్యాల మీద, వాటి మీద పర్యవేక్షణ ఉన్నటువంటి అధికారుల మీద ఇవన్నీ కూడా ఒక ఎంఆర్ఓలో పట్టుకున్నారు అంటే ఎంఆర్ఓ ఒక పిట్టెలాంటోడు, కానీ 100 కోట్లు ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంటుంది నడుస్తుంది. మనం జనరల్గా రామ్ గోపాల్ వర్మ తీసేటువంటి దావుద్ ఇబ్రాహిం లాంటి డి కంపెనీ లేదా కంపెనీ లాంటి సినిమాలు మీరు చూడండి, బాంబేలో జరిగే ఈ మాఫియా పేరు మీద జరుగుతున్నటువంటిది అదొక పెద్ద వ్యవస్థ ఉంటుంది. డి కంపెనీ అనే దానికి ఇక వాడు ఒక సామ్రాజ్యం నడుస్తుంటుంది. అంటే ఒక ఎంఆర్ఓని పట్టుకోవడం కాదు ఇక్కడ, అతన్ని బలి చేయడం కాదు. ఆ 100 కోట్ల ప్రాపర్టీ మీద నడుస్తున్న ఈ టెక్ మహేంద్ర లాంటి యూనివర్సిటీలో అసలు అంత దుర్మార్గం నడుస్తున్నటువంటి సందర్భం చూసినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఓయూ విద్యార్థికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కఠినమైన శిక్ష అమలు చేసేటువంటి క్రమంలో ఆ దోషులు ఎవరు, అసలు ఎందుకు అంత దందా నడుస్తుంది? యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయ బండాగారము. ఇక్కడ జ్ఞాన చర్చలు జరగాలి, సమాజానికి ప్రగతిశీలమైనటువంటి విలువను పంచి సమాజంలో ఉండేటువంటి సకల సమస్యలకు పరిష్కారానికి ఒక వేదికలాగా పనిచేయాలి.
ఒక అభ్యుదయవాద పరమైన ఆలోచనలు ఎదగాలి. కానీ డ్రగ్స్, గంజాయి మాఫియా అని యూనివర్సిటీల నుంచి ఒక సందేశం పంపిస్తున్నట్ట ఇప్పుడు టెక్ మహీంద్రా. కాబట్టి ప్రైవేటు యాజమాన్యాలైనా ప్రభుత్వ యాజమాన్యాలు ఎవడున్నా అందులో భాగస్వామి ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటిది కట్టడి చేయకపోతే సమాజం విచక్షణ కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. సో మహేంద్ర టెక్ యూనివర్సిటీలో గలీజ్ డ్రగ్స్ దందా దాదాపు 2 సంవత్సరాల్లో 100 కోట్లకు పైగా ఈ దందా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఏంది అసలు యూనివర్సిటీల పరిస్థితి ఏందని? యూనివర్సిటీలు ఈరోజు నా పేరు అందకృష్ణ. ఇదే యూనివర్సిటీలో మేము ఇక్కడ పీజీ చేసినాం. యూనివర్సిటీలకు ఈ యూనివర్సిటీకి రావాలంటే మేము కలలుగా అన్నాం. దీంట్లో చదవాలన్నటువంటి అంత మనిషిలో ఎంత ఉత్సాహం ఉంటే ఇక్కడ దాకా వస్తాం మనం. అంటే ఏదో ఒక యూనివర్సిటీలో అన్యాయం జరుగుతుందని ప్రతిదాన్ని మనం ఏలెత్తి చూంచకూడదు. ఇలాంటి మహా గొప్ప విశ్వవిద్యాలయం వరకు దీని మట్టుకు చాలా యూనివర్సిటీలు ఎట్లుంటాయంటే నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాయి. ఇక్కడ ఉద్యోగాలే కాదు, ఉద్యమమే కాదు, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణ అంటే ఉద్యమాన గడ్డ తర్వాత ఎంతో మంది కూడా అవును ఇక్కడ చదివి వెళ్ళిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ తరానికి అసలుకి ఏంది పరిస్థితి? ఇలాంటి టెక్ మహీంద్రా లాంటి యూనివర్సిటీ, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఈ డ్రగ్స్ దందా విన్న తర్వాత మీకు ఏం అనిపించింది? ఒక యూనివర్సిటీ అంటేనే దేవాలయం. ఇప్పుడు డ్రగ్స్ అనేటువంటిది మత్తు, యువత మత్తుకు బానిసలు అవుతుండ్రు. అంటే కొంతమంది దాన్ని ఏం చేస్తారు అంటే సినీ ప్రముఖులలో కూడా ఇలాంటి ఇంతకుముందు కూడా చాలామంది సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళను నామరూపాలు లేకుండా అంటే మాయం చేయడం జరిగింది, వాళ్ళ పేర్లను బయటకు రాకుండా. అంటే ఇదంతా ఏంది అని అంటే వాళ్ళ ఫేత్ గురించి అరెస్టులు చేయడం, వాళ్ళ లబ్ధి గురించి మళ్ళీ కేసులను నీరుగార్చడం. చాలామంది సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. అందులో ఈ వ్యాపారం అనేటువంటిది, ఈ మత్తు అనేటువంటిది ఏమైందంటే యువతను చిత్తు చేస్తుంది, వాళ్ళ బేజాను ఆలోచించకుండా చేస్తుంది. ఇలా గొప్పగా ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి వ్యక్తులు ఇలా తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తారు పిల్లలు. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో ఒక అన్యూన్యమైనటువంటి రూపురేఖలు మార్చుకోవడానికి. అలా లేకుండా ఇలా ఏమైపోతుందంటే యువత వినాశనం అవుతుంది. ఇలా ఒక సెల్ ఫోన్ అనేటువంటిది చాలా గొప్పది. ఎక్కడో ఉన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బుక్ మనకు కావాలంటే ఇక్కడ గూగుల్ ద్వారా చర్చ చేస్తే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? మిస్గైడ్ చేస్తున్నాం మనం. అంటే ఇలా ప్రతిదీ కూడా మనకు వాడుకుంటే బాగుంటుంది. ఈ డ్రగ్స్ అనేటువంటిది ఏంటంటే చాలా ప్రైవేట్ యూనివర్సిటీలల్లో విద్యార్థులు దానికి లోన్ అయిపోతుండ్రు, బానిసలు అవుతుండ్రు. ఆ బానిసలు ఏమవుతుందంటే వాళ్ళ పైచాచిక ఆనందానికి గొప్ప చదువుకున్నటువంటి యువతుల పైన కూడా ఇలా అత్యాచారాలు, వాళ్ళను చీటింగ్ చేయడము, అంటే వాళ్ళు మత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అవుతుంది. అలా మనం ఇప్పుడు యూనివర్సిటీలు అంటే విద్యార్థులకి లేదంటే ఒక మేధావి మదనులకి ఎన్నో సదస్సులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ టెక్ మహీంద్రా ఇష్యూ జరిగిన తర్వాత ఈ డ్రగ్స్కి అడ్డా 2 సంవత్సరాల నుంచి 100 కోట్ల వ్యాపారం అంటే ఏమనిపించిందన్న మీకు? ఇప్పుడు ముఖ్యంగా వ్యాపారం అనేటువంటిది ఏదైనా చేయొచ్చు, కానీ ఈ డ్రగ్స్ అనేటువంటిది యూనివర్సిటీ కేంద్రంగా జరగడం ఏంది అసలు? యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతుందంటే యాజమాన్యం యొక్క లోపాలు, యాజమాన్యం కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, విద్యార్థులను స్ట్రిక్ట్ చేయడం లేకపోవడం వల్ల, ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు జేబులు నింపుకుంటారు అంతే. నాణ్యమైనటువంటి విద్యను కూడా అందించడం లేదు, తూతు మంత్రంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు దానిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటివరకు చాలాసార్లు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో డ్రగ్స్ నడుస్తుంది, దాన్ని ఖచ్చితంగా దాన్ని రూపుమాపాలి, అంతమోదించాలి. కాబట్టి సినీ రంగాన్ని కూడా వేడుకున్నాడు ఆయన. ఏమని? మీరు డ్రగ్స్ తీసుకుంటే ఈ విధమైనటువంటి అనర్థాలు జరుగుతాయని మీరు ఖచ్చితంగా దానిపైన చేయాలని చెప్పిండు. కాబట్టి ప్రభుత్వాలే కాదు, ఇలా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి నిమిషం కూడా పిల్లలను అబ్జర్వ్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఒక యాజమాన్యం చదువు చెప్పడమే వాళ్ళ బాధ్యత ఉంటుంది. డ్రగ్స్ తీసుకోమని ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఏ విశ్వవిద్యాలయాలు కూడా చెప్పవు. కాకపోతే దానికి తల్లిదండ్రులు కూడా బాగా శ్రద్ధ తీసుకోవాలి, యాజమాన్యం కూడా తీసుకోవాలి. ప్రభుత్వాలు అంతకంటే ఎక్కువ కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే డ్రగ్స్ను సప్లై చేస్తుండ్రో వాళ్ళను నాన్ బెయిలబుల్ కింద మళ్ళీ జీవితకాలంలో కూడా బయట రాకుండా చెయ్యాలి. ఆ విధంగా తీసుకుంటేనే బాగుంటుంది.
సో యూనివర్సిటీ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ అనే అనాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2 సంవత్సరాల్లో 100 కోట్లు అంటే ఏంటి అసలు? ఏమనిపించింది అసలు మీకు ఆ వార్త విన్న తర్వాత ఒక యూనివర్సిటీ విద్యార్థిగా? డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరము. ఈ డ్రగ్స్ అనేది మనం చూస్తున్నాము టీవీలలో, ఒక యాక్టరే ఇట్లా దాన్ని తీసుకుంటూ బయటపడ్డాడు ఇట్లని మనం చూస్తున్నాం. కానీ డ్రగ్స్ స్టేట్ గవర్నమెంట్ కి ఇట్లా నిర్మూలించకపోవడం వల్ల చిన్న పిల్లల పైన కూడా ఎఫెక్ట్ చూపుతుంది. వాళ్ళు కూడా డ్రగ్స్ అలవాటయ్యారు. మనం డ్రగ్స్ కేసులు చూస్తున్నాము, సీనియర్ యాక్టర్లు ఇట్లా డ్రగ్స్ తీసుకొని బయటపడ్డారని మనం టీవీలలో స్క్రోలింగ్ అవన్నీ చూస్తాం. కానీ ఈ డ్రగ్స్ స్టేట్ గవర్నమెంట్ బంద్ చేయకపోవడం వల్ల ఈ డ్రగ్స్ చిన్న పిల్లలు కూడా తీసుకుంటారు. మొన్ననే మా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న పిల్లలు, ఒక 2-3 పిల్లలు, వాళ్ళకు ఒక 16 ఇయర్స్ కూడా దాటలే, ఆ పిల్లలు తీసుకుంటుంటే బయటపడ్డారు అనమాట. పోలీసు వాళ్ళు తీసుకోపోయారు. ఇట్లా నడుస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ అంటది దీన్ని నిర్మూలిస్తాం, డ్రగ్స్ లేని రాష్ట్రం తయారు చేస్తాం అని అంటది. ఇంకా డ్రగ్స్ వల్ల ఇట్లా బయటపడుతూనే ఉన్నారు అనమాట. మహేంద్ర టెక్ యూనివర్సిటీలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ విద్యార్థులు పట్టుబడ్డారని అంటారు కదా. దీన్ని నిర్మూలించే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంది. దీన్ని నిర్మూలించాలి. ఎందుకంటే చాలా మంది ఆగమవుతారు డ్రగ్స్ వల్ల. డ్రగ్స్ చాలా అంటే చాలా ప్రమాదకరం పిల్లల పైన. సో అసలు ఈ డ్రగ్స్ కేసులు గతంలో ఎన్నడూ చూడనంత, గతంలో ఓన్లీ ఫిలిం సెలబ్రిటీస్ మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు సామాన్యంగా ఉండే ఒక స్టూడెంట్స్ చేతి వరకు కూడా వస్తున్నాయి అంటే నిఘా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉందా? లేదని అనుకోవాలి. చూసినాం చిన్న పిల్లలకు వస్తుందా అండి, వాళ్ళకి ఎంత అంటే డ్రగ్స్ అనేది కొనుక్కోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఆ పిల్లలు కూడా కొనుక్కుంటారు. అంటే ఈ రాజ్యంలో డ్రగ్స్ అనేది ఏ విధంగా నడుస్తుందో మనం చూసుకోవచ్చు. చాలా అంటే చాలా చీప్ రేట్ కు లభిస్తున్నట్టుంది. దీన్ని బట్టి చూస్తే అంత ఆ విధంగా ఇక్కడ మార్కెటింగ్ అవుతుంది తెలంగాణలో. ఇంకా చిన్న పిల్లలకు దొరుకుతారు, వాళ్ళు మామూలు కొనుక్కోవడానికి తల్లాడతారు. అలాంటి డ్రగ్స్ తీసుకుంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కాడ పట్టుబడ్డారండి. ఇట్లా దీన్ని నిర్మూలించకపోతే పిల్లల పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఒక కళలు అది నాశనం అవుతాయండి. సో దీనిపైన స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీగా చర్య తీసుకోవాలి. డ్రగ్స్ లేని రాజ్యాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఒక డ్రగ్స్ కి సంబంధించి ఒక కూపీ లాగితే 2 నెలలు 3 నెలలు కాదు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది అనే వార్త విన్న తర్వాత ఏమనిపించింది పోలీసులు చెప్పిన తర్వాత? అసలు 2 ఇయర్స్ నుంచి ఒక యూనివర్సిటీలో 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది డ్రగ్స్ పైన అంటే ఏంటి అసలు? ఆ యూనివర్సిటీ పాత్ర లేదే ఇదంతా జరుగుతుంది అనిపిస్తుందా? అసలు యూనివర్సిటీలు అంటే ఒక దేవాలయాలు లాంటివి. అసలు ఒక వ్యక్తి నిర్మూలన ఒక యూనివర్సిటీలోనే అవుతుంది. ఈరోజు యూనివర్సిటీలు అన్ని మహేంద్ర అవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రజల పిల్లలను ఆగం చేయడానికి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ వెల్నెస్ కోసం లేవు యూనివర్సిటీలు అనేది అర్థమవుతుంది. ఏం చేస్తున్నారంటే అసలు ఆ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ అనేది ఎంత పెద్దది. అసలు ఆ యూనివర్సిటీలో ఏం చేస్తారు? అట్లా పిల్లలు పట్టుబడ్డారంటే వాళ్ళ పైన కూడా ఉండాలి కదా. ఎన్నో ఆశలతో పిల్లలను కాలేజీకి తల్లిదండ్రులు పంపిస్తే ఇంకా డ్రగ్స్ వాడి అట్లా ఉంటారంటే వాళ్ళ పైన చర్య తీసుకుంటలేదు. ఇక్కడ యూనివర్సిటీ యాజమాన్యం పైన కూడా స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలని నేను కోరుతున్నానండి. టెక్ మహేంద్రలో డ్రగ్స్ దందా, అసలు ఆ వార్త విన్న తర్వాత ఏమనిపించింది? అది డ్రగ్ హబ్బా లేదంటే ఒక యూనివర్సిటీ ఏమనిపించింది మీకు అసలు? అసలుకి బాధాకరణ విషయం ఏంటంటే అక్క, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అతనికి ఈ యూనివర్సిటీల మీద పట్టింపు లేదు. అలాగే ఈ విద్యా వ్యవస్థ మీద అతను పూర్తి స్థాయిలో గాలికి వదిలేశాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ విద్యా సమస్యలు చెప్పుకోవడానికి కనీసం ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా. ఇప్పుడు దాదాపుగా ప్రైవేట్ యూనివర్సిటీలలో చాలా వరకు విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ దందా జరుగుతూ ఉంది. దీని మీద రీసెంట్ గా ఒక డేగా ఏదో అని కొత్తగా వేసి తప్ప దానికి చేసింది ఏం లేదు, దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఇప్పటికైనా విద్యార్థులను పూర్తిగా పట్టించుకోండి. విద్యార్థులను పట్టించుకొని ఇక్కడ డ్రగ్స్ కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఉక్కుపాదం వేసి మేము దాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం.